మా సిస్టర్ నిద్రపోతున్నప్పుడు పిల్లల్ని కిడ్నాప్ చేసేసి తన కనపడకుండా దాచేశాను. ఇంకా మ్యాటర్ ఏంటంటే ఈ రోజు మా సిస్టర్ ఎలా ఆడుకుందాం అబ్బా అని ఆలోచిస్తూ ఉంటే ఇంకో పక్కేమో ఈ పిల్లలు పడుకోకుండా ఒకటే గొడవ చేస్తున్నారు. అప్పుడే నాకు ఐడియా వచ్చింది, తను ఎలాగో నిద్రపోతుంది కాబట్టి ఈ పిల్లల్ని తీసుకెళ్లి ఎవరికి కనపడకుండా ఒక ప్లేస్ లో దాచేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. ఇదంతా పెద్ద మనిషి చైర్ లో కూర్చొని చూస్తున్నారు కానీ మాట్లాడలేడు, ఎందుకంటే ముందే మనం ఆయన కొనేసాం. ఇంకా నెక్స్ట్ వీళ్ళిద్దరికి నేను చెప్పినట్టు చేస్తే మీకు బోల్డ్ చాక్లెట్లు కొనిస్తా అని చెప్పని డీల్ ఓకే చేశాను. ఇంకా వీళ్ళిద్దరిని ఇప్పుడు తీసుకెళ్లి మా ఇంటికి కొంచెం దూరంలో ఒక ఆటో ఉంటే దానిలో కూర్చోబెట్టబోతున్నాను. సైలెంట్ గా నేను చెప్పే వరకు ఇక్కడే కూర్చోండి, లేదంటే మీకు చాక్లెట్స్ కొనివ్వరు అంటే వాళ్ళేమో మాకు భయం వేస్తుంది అంటున్నారు. ఇంకా వాళ్ళ చేతిలో ఫోన్ పెట్టేసి వాళ్ళిద్దరిని ఎక్కడ వదిలేసి బొడ్డోడితో అయితే వీడియో రికార్డ్ చేయించాను. నిద్ర లేచి పిల్లలు ఎక్కడ కనిపించట్లేదు అని మా ఇల్లు పక్కిల్లు ఎదురిల్లు అన్ని ఇల్లు వెతికేసింది. ఇంకా చివరికి ఆటోలో వాళ్ళని చూసి వాళ్ళని తీసుకుని డైరెక్ట్ గా నా దగ్గరికి వచ్చేసింది. అయినా అసలు అంత కాన్ఫిడెంట్ గా వాళ్ళ ఆటోలో కూర్చోబెట్టింది నేనని ఎలా చెప్తావు అని అడిగితే ఆ బొడ్డోడే నన్ను ఇలా బుక్ చేస్తాడని అసలు అనుకోలేదు. చివరికి ప్లాన్ మొత్తం స్పాయిల్ చేసి వీడియో నన్ను బుక్ చేస్తాడని అసలు అనుకోలేదు. అందుకే వాడి చాక్లెట్ కొనియకుండా నేనే తినేసాను. మీరు మాత్రం వెళ్లే ముందు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసేయండి. మళ్ళీ కలుద్దాం, వెళ్ళొస్తా.